జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి అయినటువంటి మమతా బేగం పైన సిలిగురిలో ఒక క్రిమినల్ కేసు అయితే నమోదైంది. ఆమె గతంలో చేసినటువంటి గంధాధర్మ వ్యాఖ్యలు హిందువుల మతపరమైనటువంటి భావాలను దెబ్బతీసినాయనే ఆరోపణలతో ఈ కేసు అయితే ఫైల్ చేశారు. ఇక్కడ గంధాధర్మ అంటే ఏందో తెలిసిన మురికి మతం అని చెప్పేసి అర్థం. చూడండి ఎంత మాట నిందో. ఏం చేయాలి దీన్ని అసలు? అందుకని పశ్చిమ బెంగాల్ ప్రజలు మెట్లు తీసుకొని కొట్టారు, చేత్తో కొట్టకుండా మోకాన కేకరించి ఊసి మరీ కొట్టారు. అంటే ఈ మమతా బేగం మన హిందూ ధర్మాన్ని ఉద్దేశించి మాట్లాడతా ఇదొక మురికి మతం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలని కూడా చేసింది. 2025లో కలకత్తాలోని రెడ్ రోడ్ లో జరిగినటువంటి ఈద్ ఉల్ ఫితర్ వేడుకల సందర్భంగా ఈ మమతా బేగం మాట్లాడతా ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేసింది. ఆ సమయంలో ఈ బల్లిమొహంది, నేను రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుల మతాన్ని నమ్ముతాను, కానీ బీజేపీ సృష్టించినటువంటి ఈ గంధాధర్మ అంటే ఈ మురికి మతాన్ని మాత్రం నేను నమ్మను అని చెప్పేసి కారుకూతలన్నీ కూడా కోసింది. కాదు, ఏంది రామకృష్ణ, ఏంది స్వామి వివేకానంద, ఏంది ఏం కనీసం నీళ్ళ కాదులే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడదలుచుకున్నావు? హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మన దేశంలో రాను రాను ఎక్కువైపోతున్నారు. దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులన్నీ కూడా రోజు రోజుకు బలపడిపోతున్నాయి. కారణం ఏంటంటే మన వాళ్ళలో ఇంకా చాలా మంది మొద్దు నిద్రపోతానే ఉన్నారు, నిద్ర నటిస్తానే ఉన్నారు. అది కారణం. ఈ వ్యాఖ్యలపైన అప్పట్లోనే తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం అంతా కూడా రేగింది. అంటే బీజేపీ ప్రత్యేకంగా సృష్టించినటువంటి మతం ఏముండాలి? సనాతన ధర్మాన్ని బీజేపీ సృష్టించిందా? చెప్పుతో కొట్టద్దు ఇలాంటి వాళ్ళందరినీ కూడా. ఏం లేదు కదా, అదేమే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంస్థ మన భారతీయ జనతా పార్టీని స్థాపించింది. అంటే హిందువులకంటూ ఈ దేశానికంటూ ఒక నిజాయితీతో పనిచేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని స్టార్ట్ చేశారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఏ మతాన్ని కూడా సృష్టించలే. కానీ ఈ రాక్షసి మాత్రం, ఈ బల్లిమోహన్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే బీజేపీ సృష్టించిన మురికి మతాన్ని నేను నమ్మను అంటూ బహిరంగ వ్యాఖ్యలన్నీ కూడా చేసింది. అది కూడా ముస్లింల పండుగ అయినటువంటి ఈద్ పండుగ రోజున ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతా ముస్లింలను సంతృప్తి పరచడం కోసం, వాళ్ళ ఓట్లను పొందడం కోసం, వాళ్ళ మతాన్ని పోరాటం కోసం అని చెప్పి ఈ రాక్షసి మన హిందూ మతాన్ని అగౌరవపరిచింది. బహిరంగంగా ముస్లింల ముందే మన హిందూ మతాన్ని అవమానించింది. ఉద్దేశపూర్వకంగానే మన హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడింది. అంటే మన సనాతన ధర్మాన్ని అగౌరవపరచడం ద్వారా ముస్లింలను సంతృప్తి పరచవచ్చు అన్న భావనతోనే ఈ మమతా బేగం ఈ నికృష్ట పనికి పూనుకునింది. అంటే ఈ మమతా బేగం పూర్తిగా దిగజారిపోయింది. ఒక మనిషి ఎంత స్థాయికి దిగజారుతారో అంతకంటే ఎక్కువగానే ఈ బలిమొహంది పూర్తిగా దిగజారిపోయింది. ఈ మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, అలాగే వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉంటే అందరికీ ఒక అనుమానం అయితే కలుగుతా ఉన్నది. అసలు ఈ మమతా బెనర్జీ అనేది హిందువా లేకపోతే ముస్లిమా, లేకపోతే హిందూ వేషం వేసుకున్నటువంటి ఒక ముస్లిమా, ఈమెది అసలు బంగ్లాదేశా లేకపోతే భారతదేశమా, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ఏమన్నా వచ్చి స్థిరపడిందా, అసలు ఈవిడ గారి గత చరిత్ర ఏంది అన్న అనుమానాలు కూడా అందరికీ కలిగినాయి. కొంతమంది మాట్లాడినారు, ఈవిడెప్పుడు మతం మారిపోయింది, ఏమే ఈవిడ గారికి వాళ్ళతో అంతా పూర్తి స్థాయిలో సంబంధాలు ఉన్నాయి, ఇంకేదో వాళ్ళతో కలిసి ఏదో జబ్బు కూడా వచ్చిందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే నేనేదో జోక్ గానో లేకపోతే గాలివాటంగానో చెప్పడం లే, నిజంగానే చాలా మందికి ఈ అనుమానాలన్నీ కూడా ఉన్నాయి. మీకు లేవు అనుమానాలు ఏమే? అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఇవే అనుమానాలు ఉన్నాయి. సరే, అసలు విషయానికి వస్తే ఇక అధికారం చేతుల్లో ఉండదని చెప్పి ఈ మమతా బేగం మన సనాతన ధర్మాన్ని మురికి మతం అని, బురద మతం అని చెప్పేసి నిందించింది. అప్పట్లోనే ఈవిడి గారి పైన అనేక మంది హిందూ యాక్టివిస్టులంతా కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. కానీ బెంగాల్ పోలీసులు కేసులు పెట్టడానికి అంగీకరించకపోగా తిరిగి ఎవరైతే కేసులు పెట్టాలని చెప్పి వచ్చారో వాళ్ళపైనే కేసులు పెట్టినారు. ఎంత అన్యాయం చూడండి. అయితే కాలం అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు, అవునా కాదా? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ మమతా బేగం చిత్తుగా ఓడిపోయి బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక మన సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 10 రోజుల్లోనే అనేక అద్భుతమైన నిర్ణయాలన్నీ కూడా తీసుకుని తృణమూల కాంగ్రెస్ గుండాలకు చుక్కలు చూపిస్తున్నారు. వీళ్ళు ఎవరైతే ఓవర్ యాక్షన్ దొబ్బుతా ఉన్నారో ఈ టీఎంసీ అధికారంలో ఉన్నప్పుడు గుడ్డలు ఓడదీసి డ్రైయర్ మీద, అంటే ఇన్నర్ వేర్ మీద
రోడ్ల మీద నడిపించుకుంటా పోతారు. ఏది అంకుశం సినిమాలో రాజశేఖర్ కదా రామరెడ్డి నడిపించుకొని పోయినట్టు ఆ విధంగా ఉన్నది కథ. గత 15 ఏళ్లలో జరిగినటువంటి అన్ని హత్యలు, అన్ని అత్యాచారాలకు సంబంధించినటువంటి కేసులను మళ్ళీ బయటకు తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రజలకు ధైర్యం వచ్చింది. ఇక టీఎంసీ గుండాలతో తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చేశారు. ఈ క్రమంలోనే 2025లో సిలిగురికి చెందినటువంటి న్యాయవాది, హిందూ హక్కుల కార్యకర్త అయినటువంటి రింకీ చటర్జీ సింగ్ ఈ సైబర్ పోలీస్ స్టేషన్ లో మమతా బెనర్జీ పైన ఫిర్యాదు అయితే చేసి, ఈ మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ మనోభావాలను తీవ్రంగా గాయపరిచినాయని ఆ ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఈ మమతా బేగం ఉపయోగించినటువంటి గంధా ధర్మ అంటే మురికి మతం అనేటటువంటి పదం సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి కోట్లాది మంది ప్రజల నమ్మకాలను, అలాగే వాళ్ళ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉండదని చెప్పేసి పేర్కొన్నారు. మతం అనేది ప్రతి వ్యక్తికి అత్యంత పవిత్రమైనటువంటి, అలాగే భావోద్వేగ పూర్తిమైనటువంటి విషయం. రాజకీయ విమర్శల కోసం మతాన్ని ముడిపెట్టడం వల్ల సాధారణ భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని చెప్పేసి ఆ న్యాయవాది తన పిటిషన్లో అయితే స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక నిర్దిష్ట వర్గాన్ని ఉద్దేశించి హిందూ మతాన్ని అవమానించే విధంగా మాట్లాడడం వల్ల సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉండదని చెప్పి కూడా ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకుంటూ మరో మతాన్ని మురికి అని చెప్పి సంబోధించడం వల్ల సమాజంలో శతాబ్దాలుగా కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్యన అనుమానాలు, అపనమ్మకాలు పెరుగుతాయని, ఇటువంటి వ్యాఖ్యలు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి సాధారణ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అవి చిన్నపాటి ఘర్షణలకు లేకపోతే మతపరమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ పిటిషనరు తన ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అంతేకాకుండా 2026 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా హిందూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ మమతా బేగం వ్యాఖ్యలన్నీ కూడా చేసిందని, దీనివల్ల తనకు వ్యక్తిగతంగా రక్షణ కరువైందనే భయం కలిగిందని ఆ న్యాయవాది తన ఫిర్యాదులు అయితే వివరించారు. దీంతో మొన్నటి వరకు ఈ మమతా బేగం పైన కేసులు కూడా తీసుకున్నటువంటి పోలీసులు ఈసారి ఒకటి కాదు ఏకంగా 5 కేసులు పెట్టారు. క్రిమినల్ బెదిరింపులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, విభిన్న మతాల మధ్యన ఈ ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచేటటువంటి ఈ ప్రచారం చేయడంతో పాటు మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టడం, క్రిమినల్, అలాగే పరువు నష్టం వంటి ఇతర సెక్షన్లను కూడా చేర్చారు. దీంతో ఇక ఈ అభినవ శూర్పణకటువంటి ఈ మమతా బేగంకి ఎత్తడి సెత్తడి అయిపోనుండాది. ఈవిడి గారికి శిక్ష పడతాదా లేదా అన్న విషయం పక్కన పెడితే ఆమె వారానికి కనీసం 2 సార్లు కోర్టు మెట్లయితే ఎక్కాల్సి వస్తుంది. అంటే చేసిన పాపాల ఫలితం అనుభవించబోతుంది అనమాట. అదే విషయం. వీళ్ళనంత సులభంగా వదిలిపెట్టకూడదు. పశ్చిమ బెంగాల్లో మన హిందువులను ఎంతమంది అయితే కన్నీళ్లు పెట్టించిందో అందరి ఉసురు కూడా తగలాలా, అందరి పాపం కూడా తగలాలా, వీళ్ళు మాత్రం సర్వనాశనం అయిపోవాలా. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు రూని కాదు కదా, మొత్తం వాళ్ళ ఉసురంతా కుట్టుకొని సర్వనాశనం అయిపోవాలి ఈ మొండాలంతా కూడా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మమతా బేగం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో, వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే సరిగ్గా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.